సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మీద తొలి కేసు నమోదైంది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద త్రిబులార్ ఉండి ఎమ్మెల్యే త్రిబులార్ కేసు నమోదు చేశారు. సో A3గా ప్రజెంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈ కేసు పూర్వాపరాలు ఏంటి, ఈ కేసు తర్వాత జగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా టీడీపీ జగన్ను టార్గెట్ చేస్తుంది, దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. సార్, ఏంటి సార్ ఇప్పుడు తొలి కేసు నమోదైంది, ఈ కేసు అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దీని కేసు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? నిజంగానే చాలా సీరియస్గా ఉండబోతుంది ఈ కేసు? అరెస్ట్ దాకా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో కీలక భూమిక పోషించినటువంటి ఏపీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, అప్పుడు తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈ ప్రభుత్వంలో ఇది మొట్టమొదటి కేసు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు. ఇంకా కొన్ని కేసులు ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. చాలా సీరియస్ కేసులు కూడా ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. మీరు ఒకసారి గమనిస్తే రఘురామకృష్ణరాజు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాల వల్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనేటువంటి దాని మీద ఆయన మీద రాజద్రోహం కేసులు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాబట్టి ఏది ఈ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి గందరగోళానికి గురి చేస్తున్నారు అనేటువంటి దాని మీద రాజద్రోహం కేసు. అవన్నీ నిలబడే కాదు, ఏం కాదు. ఆ రోజున అన్నిటికన్నా ఏమిటి అని అంటే, ఒక ఎంపీ, అది కూడా వాళ్ళ పార్టీ అధికార పార్టీ ఎంపీని సిఐడి ఆఫీసుకు తీసుకెళ్ళి ఆయన మీద ఒక రకంగా అత్యయత్నమైన ఆయన ఆరోపణ. ఇది ఆయన పెట్టారు, అటాక్ చేశారు, థర్డ్ డిగ్రీ జరిగింది అనేది, భౌతిక దాడులు జరిగాయని బయటకు వచ్చిన తర్వాత గాయాలన్నీ కూడా కనిపించాయి. అది డాక్టర్స్ కూడా ప్రూవ్ చేశారు కదా. మిలిటరీ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ ఆయనకు సంబంధించినటువంటి విషయంలో గాయాలైనటువంటి మాట వాస్తవమైనటువంటి దాని మీద, అందుకే ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజున ఆయన దాని మీద కోర్టులో కూడా స్పష్టమైనటువంటి ఫిర్యాదు చేశారు, తన మీద దాడి చేశారు అనేటువంటి దాని మీద. అయితే అప్పుడు జీజీహెచ్లో ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఏం దాడి జరగలేదు, అవన్నీ కూడా మామూలుగా వచ్చినటువంటి స్పెల్లింగ్ తప్ప అది దాడి జరగలేదు అని. అందుకని ఆయన మళ్ళీ కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత కోర్టు మిలిటరీ హాస్పిటల్ డైరెక్ట్ చేయటం అనేటువంటి దాని మీద. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఒక ఎంపీ స్థాయిలో ప్రజాప్రతినిధి కదా, అలాంటి ప్రజాప్రతినిధి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నంత మాత్రాన ఆ విధంగా సిఐడి అని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖను దుర్వినియోగం చేసి ఆ దాడి చేయించడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. ఆ రోజున ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది, కోర్టు ద్వారాగా వచ్చారు. కానీ మరి అప్పుడు ప్రభుత్వం వాళ్ళదేగా, అదే సిఐడి ప్రభుత్వం భాగమే కాబట్టి వాళ్ళు పోలీసులు కూడా కేసు నమోదు చేయాలి. ఇప్పుడు గుంటూరు నగరంపాలెం పోలీసులు, అంటే ఎందుకంటే సిఐడి ఆఫీస్ గుంటూరులో ఉంటుంది, చీఫ్ ఆఫీసు, అందుకని నగరంపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఆయన మళ్ళీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసి ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఆ రోజున నా మీద అచయత్నం జరిగింది, దీని మీద కేసు నమోదు చేయడం. ఎలాగ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, పోలీస్ శాఖ కూడా ప్రభుత్వం వైపు నుంచి, ఆయన ఎమ్మెల్యే ఉండే ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ ఫిర్యాదును ఖచ్చితంగా స్వీకరించాలి. అది కూడా మాజీ ఎమ్మెల్యే మీద, అది మాజీ ఎంపీ అయినా కంప్లైంట్ చేసి ప్రజెంట్ ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నేరపూరితమైనటువంటి కుట్ర కేసు 120B సెక్షన్ ఐపీసీ 120B, అదేవిధంగా హత్యాయత్నం 307, ఈ విధంగా పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో A1గా మాత్రం అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్, ఎందుకంటే సునీల్ కుమారే స్వయంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది కూడా సునీల్ కుమార్. సునీల్ కుమార్ ఉన్నప్పుడు సంజయ్ ఉన్నారు, అప్పుడు సంజయ్ గారు సిఐడి చీఫ్ గా ఉన్నారు సంజయ్. కానీ సిఐడి మొత్తం కూడా అంతా డైరెక్షన్ అంతా కూడా సునీల్ కుమార్ నేతృత్వంలో జరిగింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద వీళ్ళకి ఎలాగూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కేసులు కానీ, లోకేష్ మీద కేసులు, వీటని. అందుకని ఈ ముగ్గురు కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నారు దీంట్లో. అంటే టార్గెట్ అంతా ఒకేసారి జరిగింది అనుకోవచ్చు ఈ కేసు ద్వారా చూస్తే, అటు సునీల్ కుమార్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా A1 ఆయన ఉన్నారు, A2 ఇప్పుడు A3గా జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇద్దరు కీలకమైనటువంటి ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది. టార్గెట్ మీన్స్ అంటే అదే ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎంపీ మీద జరిగినటువంటి దాడి కాబట్టి ఇప్పటికైనా ఆ ఎంపీకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఏమన్నా కేసు నమోదు చేసిందని అనుకోవాలి. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే సెక్షన్లు ఇవన్నీ కూడా చాలా సీరియస్ సెక్షన్లే పెట్టారు ఇవన్నీ.
అయితే ఈ కేసుల్లో అరెస్ట్ చేస్తారా చేయరా, అరెస్ట్ చేయగలరా లేదా అనేటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది. ఎందుకు అనంటే నేరం జరిగింది ఎప్పుడు, సుమారుగా 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన. దాని మీద ఆల్రెడీ కోర్టులకు సంబంధించినటువంటి కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం మీద సునీల్ కుమార్ మీద కేసు నమోదు చెయ్యాలి అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు రఘురామకృష్ణరాజు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఏమి డైరెక్షన్ ఇవ్వలేదు కేసు నమోదుకు సంబంధించినటువంటి విషయంలో, అందుకని కేసు నమోదు అవ్వాల. మరి ఇప్పుడు సునీల్ కుమార్ వాదన ఏమిటి అని అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి అంటే అది చెల్లదు అనేది ఆయన చేస్తారు. చెల్లదని అంటలేదు, ఎంత మేరకు సమంజసం అనేది పోలీస్ శాఖను ప్రశ్నించేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. ఈ వాదన మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, పోలీస్ శాఖ అంటే గవర్నమెంట్లో భాగమే కదా, పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి మాట్లాడుతున్నారు అని అంటే ఇది నిబంధనలకు విరుద్ధం, కాబట్టి అతను సస్పెండ్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసు మీద మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా 2 ఐపీఎస్ ఆఫీసర్లని, వీళ్ళని అరెస్ట్ చేస్తారా? దీంతో పాటుగా ఒక డాక్టర్ కూడా ఉన్నారు, ప్రభావతి, గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అప్పుడు ఉన్నారు. ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారనేటువంటిది ఆరోపణ. వీళ్ళని అరెస్ట్ చేస్తారా అనేటువంటి దాని మీద. ఎందుకు అని అంటే అసలు కేసు పెట్టి ప్రయోజనం ఏంది అరెస్ట్ చేయకుండా? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆషామాషిగా కేసు పెట్టి ఒకవేళ అరెస్ట్ చేసి లేనటువంటి పరిస్థితికి ఉంటే అది ఎప్పుడు ఈ గవర్నమెంట్ అబాస్పాలయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను ఈ కేసులో అరెస్టుల వరకు వెళ్ళటానికి అవకాశం ఉండకపోవచ్చు అని. ఎందుకు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ టైంలో కేసుని తెర మీదకి తీసుకురావడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటారు? రాజకీయ ప్రయోజనాలు ఏదైనా ఉండే అవకాశం ఉందంటారా? నేనంటాను రఘురామకృష్ణరాజు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రెబల్ ఎంపీగా ఉండి అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. తీరా వచ్చేసరికి వాళ్ళు ఎలక్షన్ వచ్చేసరికల్లా ఆయనకి నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయారు, తెలుగుదేశం ఇవ్వలేకపోయింది, బీజేపీ అక్కడ అడ్డుపడ్డది అనేటువంటి జనసేన కూడా ఆయన 3 పార్టీల నుంచి పోటీ చేస్తాను ఆయన సీట్ ఆయన ప్రకటించుకున్నాడు స్వయంగా, నరసాపురం ఎంపీగా నేనే పోటీ చేస్తానని. కానీ ఆయనకి సీట్ రాలేదు. చివరికి అట్లా ఇట్లా తిప్పలు పడి ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏంది, ఆయన నేను స్పీకర్ అవుతానని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. స్పీకర్ అయ్యన్న పోతుండే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని త్రిపులార్ గారిని అధ్యక్ష అని పిలవాలని, ఈయన కొంచెం వ్యంగ్యంగా లేదు తిరిగి సమాధానం ఇవ్వాలని చెప్పాలని ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూలో ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆశలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆయన ఎక్స్పెక్ట్ టీటీడీ చైర్మన్ కావాలను లేకపోతే ఇలాంటి ఏ ప్రయత్నాలు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకి ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సరైనటువంటి న్యాయం చేయలేదనేటువంటి ఒక అసంతృప్తి ఏమన్నా రఘురామకృష్ణరాజుకు ఉండొచ్చేమో అనేటువంటి దాని మీద. మరి ఇతను అసంతృప్తి వచ్చిందనుకోండి, ఎవరి మీద తిరగబడతాడు? జగన్మోహన్ రెడ్డి మీద అందుకే కదా తిరగబడదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎప్పుడన్నా ఏమన్నా ఈ విధమైనటువంటి ఈ అసంతృప్తి కుంపటి ఏమన్నా రాచేసాడు అనుకోండి, ఇబ్బంది అయిద్ది అనేది దాని మీద రఘురామకృష్ణరాజును సంతృప్తి పరచడానికి ఈ కేసు నమోదు చేయించి ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఏనంటే ఇప్పుడు కేసు నమోదు చేసిన తర్వాత మొట్టమొదటి కేసు జగన్మోహన్ రెడ్డి మీద అయినప్పుడు, కీలకమైనటువంటి ఐపీఎస్ల మీద అయినప్పుడు అరెస్ట్ చేయలేకపోతే ఇబ్బంది కదా. నిజంగా అరెస్ట్ చేయడానికి 307, 120B ఇవన్నీ సీరియస్ సెక్షన్సే, కాదనటం లేదు. కానీ వాళ్ళు ఇది పాత కేసు, ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నటువంటి అంశాలు కాబట్టి ఈ విషయంలో మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అనేటువంటి దాని మీద వాళ్ళు హైకోర్టుని కన్నా ప్రొసీడ్ అయ్యారనుకోండి. నాకు తెలిసి ఎఫ్ఐఆర్ కట్టారు కాబట్టి ఈరోజు రేపు వాళ్ళు కోర్టుని ప్రొసీడ్ అవుతారు. హైకోర్టు వాళ్ళకి ఎందుకు అవసరమంటే వాళ్ళు ఎక్కడికి పారిపోయేటువంటి వాళ్ళు కాదు. ఏమేమి చూస్తుంది కోర్టు, మీకు విచారణకు సంబంధించి ఏమైనా సరే వాళ్ళు విచారణకు అందుబాటులో లేరా, లేకపోతే పారిపోతారా, లేకపోతే ఆ ఉన్నటువంటి సాక్షుల్ని ఏమైనా ప్రభావితం చేసేదానికి అవకాశం ఉందా, బెదిరించేదానికి అవకాశం ఉందా? ఏముంది, జగన్మోహన్ రెడ్డి మామూలు ఎమ్మెల్యే ఇప్పుడు, అంతే కదా, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆయన ఎవరో బెదిరిస్తాడు లేకపోతే పోలీసు దాని మీద ప్రభావం చూపిస్తాడు అనేటువంటి దానికి అవకాశం లేదు కదా. కాబట్టి కోర్టు ఏం చెప్తుందంటే విచారణ జరిగిద్ది, కేసు యథాతథం కొనసాగిద్ది, అరెస్టు చేయకుండా విచారించమని ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ముగ్గురికి కూడా గురికి అలాంటి అవకాశం ఉండదు. ఒక్కళ్ళకి అలాంటి అవకాశం వచ్చింది అంటే అందరికీ అలాంటి 5గురు దాంట్లో నిందితులు ఉన్నారు. ఒకళ్ళు సిఐడి అడిషనల్ ఎస్పీ కూడా ఉన్నారు, డాక్టర్తో కలిపితే ఈ 3 ఉన్నటువంటి పరిస్థితి 5 మందికి. వీళ్ళందరికీ కూడా అలాంటి వెసులుబాటు కోర్టు నుంచి వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి ఇలాంటి అంశము ఇది లీగల్గా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండొచ్చు.
కానీ రఘురామకృష్ణరాజు కోసం ఇది ఈ విధమైనటువంటి కేసు పెట్టుంటారని నేను అనుకుంటున్నాను, ఆయన సంతృప్తి పరచడం కోసం. నేనేమంటానంటే ఈ ప్రభుత్వము పకడ్బందీగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అదేవిధంగా దోపిడీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నిటి మీద చాలా స్పష్టంగా ప్రణాళికబద్ధంగా చంద్రబాబు నాయుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. మీరు 7 శాఖలను వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉచిత ఇసుకను ప్రకటించడంతో పాటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల, అక్రమాలకు సంబంధించి, అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు అనేకమైనటువంటి మద్యం కంపెనీలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వీళ్ళు సొంత ఇది బ్రాండ్లు ఇవన్నీ చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి, తర్వాత గనులకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గనుల ఎండీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఇంట్లో సోదాలు జరపడం కానీ ఇవన్నింటికి సంబంధించిన, అదేవిధంగా ప్రభుత్వము ఆర్థిక శాఖలో సంబంధించినటువంటి దుబారా, అదేవిధంగా అప్పులు వ్యవహారం, వీటి మీద కూడా ఇన్ని కీలకమైనటువంటి కేసులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం ఆధారాలన్నీ తీసి జగన్మోహన్ రెడ్డి మీద పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళి అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంతా మొత్తము రెడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసులు గిన నమోదు చేసి అరెస్ట్ గిన చేస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ తెచ్చుకోవడం కూడా కష్టమైపోయింది. మొన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు 32 నెలలు జైల్లో ఉన్న ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకోసం అంటే ఆ విధమైనటువంటి తప్పులు చేశారు అనేటువంటి దాని మీద వైట్ పేపర్తో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలను ఈ ప్రభుత్వం బయటపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఏం చేశారు, దోడంపూరి చంద్రశేఖర్ రెడ్డి అతను బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ఆధారాలు తీసుకొని కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకి బియ్యాన్ని తరలిస్తున్నటువంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఆధారాలు సహా సేకరించడం, ఆ కేసు నమోదు చేశారనుకో ఎలా ఉంటుంది. అప్పుడు ఎవరైతే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నాడో కొడాలి నాని లాంటి వాడు, వాళ్ళందరూ కూడా ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. పక్కా ప్రణాళికతో ఆధారాలతో సాగిన కేసులు పెట్టారనుకోండి లోపలేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా అప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొడాలి నాని కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్, కొడాలి నాని ఏమో చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్, ద్వారంపూడి లాంటి వాళ్ళు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ని, జన సైనికులు అందరిని కూడా ఇంటి దగ్గర తరిమి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఇలాంటివి. ఇట్లాగా ఇంత పక్కా ప్రణాళిక రూపొందించుకున్నటువంటి ప్రభుత్వము మరి ఎందుకు హడావుడిగా ఈ కేసు నమోదు చేసింది, ఈ విషయంలో ఎందుకు తొందరపాటుకు గురైంది అనేటువంటి అనుమానం అయితే అందరిలో కొంత ఉన్నటువంటి మాట వాస్తవమే. ఒకవేళ ఇది ట్రయల్ వేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు తప్పు చేశాడు కాబట్టి ఏదైతే తప్పు చేశాడని జనంలో ఉందో, ఈయన ఎంపీని కొట్టించాడు అనేటువంటి దాని మీద, అందుకని ఈ విధమైనటువంటి అంశం మీద ముందు ఒక కేసు వదిలిన తర్వాత మిగతా సమయమైనటువంటి కేసులన్నింటినీ కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే డైరెక్ట్ గా ఇరుకును పెట్టేదానికంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే త్రిబులార్ని సాటిస్ఫై చేయడం కోసమే ఈ కేసుని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా అనుకోవచ్చు. ఎస్, త్రిబులార్ని సాటిస్ఫై చేయడం, ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ చేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, సునీల్ కుమార్ని కానీ, లేకపోతే మిగతా ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలను కూడా. అయినా సరే తప్పు జరిగింది కాబట్టి ఆ రోజున మేము తప్పు చేసినటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది. చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తప్పు చేసిన వాళ్ళని మేము వదిలిపెట్టాం, అన్ని ఆధారాలతో ఉండదు కానీ తప్పు చేసిన వాళ్ళని అయితే వదిలిపెట్టేదని కూడా చెప్పడం జరిగింది. కక్ష సాధింపు లేదు అని అనటానికి ఏం లేదండి. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సహజం. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయన మొదటి రోజు నుంచి కూడా ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద, వాళ్ళ కుటుంబీకుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి, అదేవిధంగా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఇలాంటి టార్గెటెడ్గా అందరి మీద కేసులు పెట్టినటువంటిది. అది కక్ష సాధింపే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకుండా ఉంటారని అనుకోవాల్సినటువంటి పని అయితే లేదు. కానీ హడావుడిగా చేసి ఆధారాలు లేకుండా చేస్తే ఎట్లాగైతే చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి జైల్లో పెడితే ఆయన బయటకు వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత సింపతి వచ్చినటువంటి పరిస్థితుల్లో 164 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఒక్కసారికి మారిపోయాయి. పవన్ కళ్యాణ్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నాను ప్రకటించడం, అక్కడి నుంచి సింపతి పెరగడం, ఆ తర్వాత భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు వీళ్ళందరూ కూడా రావడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా రాజకీయ సినారీ మారిపోయింది ఒకే ఒక చిన్న పొరపాటు వల్ల. ఇప్పుడు అందుకనే చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం ఒక అంశాన్ని గమనించాలి. జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రుల మీద ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అనేటువంటి అంశం ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆధారాలు లేని కేసులు పెట్టడం, అదేవిధంగా దాడులను ప్రోత్సహించడం, ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది అనేటువంటి దాని మీద. ఎందుకోసం చేసి వాళ్ళు నష్టపోయారు కదా వైసీపీ. మరి అలాంటి నష్టమే వీళ్ళు పోతే వీళ్ళు కూడా నష్టమే రేపొద్దున భవిష్యత్తు. ఎవరికైనా సరే మీరు ఒక అంశాన్ని గమనించండి, 5 నెలల కాలమే ప్రజలు మీకు సమయం ఇచ్చేది. ఈ 5 నెలల కాలంలో
164 స్థానాలు అంటే బహుశా తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత ఇంత అత్యధిక సీట్లు వచ్చినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. అంటే బాధ్యత పెరిగింది కదా. బాధ్యత పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగా పాలన ఉంటుందని భావిద్దాం. ఈ 5 అందుకని ఏళ్లలో ఈ మంచి కేసు పాలన అయితే ఉండాలంటారు. అయితే మాత్రం ఇది ఒక ట్రైలర్ కింద ఉంది అని నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో త్రిబుల్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్ మీద, గతంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారుల మీద ఇప్పుడు కేసులు నమోదు చేయడం చూస్తే ఇది ఒక ట్రైలర్గా భావించాలి. ఇప్పటికే పకడ్బందీతో తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రాబోయేటువంటి రోజుల్లో అరెస్టుల దాకా వెళుతాయా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.